ఏకపక్షంగా పూర్తి ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. మేము కట్టుబడి ఉన్నాం, మీరు ఇస్తానన్న 42% రిజర్వేషన్ ఇవ్వండి, మీరు రమ్మంటే ఢిల్లీకి వస్తాం, ధర్నా చేయమంటే ధర్నా చేస్తాం, ప్రధానమంత్రి కలుద్దామంటే ప్రధానమంత్రి కూడా కలుద్దాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుద్దాం, ఈ విషయంలో అందరం కలిసి చేద్దామన్నారు. కానీ ఏనాడు కూడా అసెంబ్లీ వరకు మాట్లాడింది అంతే, కానీ మళ్ళీ ఏ రోజు కూడా ఎంబడి తీసుకపోలేదు, అఖిలపక్ష మీటింగ్ కూడా పెట్టలేదు. ఇంత పెద్ద ఇష్యూ ఖచ్చితంగా అఖిలపక్ష మీటింగ్ పెట్టాలి, దేశంలో అనేక పార్టీలను కలవాలి. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఒక్క ఎంపీగా ఉండి కేసీఆర్ గారు ఇట్లా చేసిండో, దాదాపు 270-80 మంది ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమి ఖచ్చితంగా అందరిని కలిపితే ఈజీగా అయిపోయేది. కానీ ఇచ్చే ఉద్దేశం లేదు కనుక ఎవరిని కలవలేదు, ప్రధానమంత్రిని కలవలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవలేదు, ఏ పార్టీలను ఒప్పించలేదు, అఖిలపక్షం ఇక్కడ పెట్టలేదు, అక్కడ పెట్టలేదు. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపినరు, మల్తటి రోజే పోయి ధర్నా చేసిర్రు, కానీ ప్రధానమంత్రిని కలవలేదు. ఉట్టి ధర్నా చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే రోజు 10 ధర్నాలు అవుతాయి దాని జంతర్ మంతర్ దగ్గర. మేము కూడా 100 వేసినాం. ఇవాళ పండుగ పూట కూడా ధర్నాలు ఉంటాయి ఆడ జంతర్ మంతర్ దగ్గర. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి పార్లమెంట్లో చర్చ జరిపేటట్లు ఉంటే ఈ దేశం ఎప్పుడో ముందుకు పోతుండే, ఇంకా ఆర్థికంగా ఇంకా ముందుకు పోతుండే. ఎలాంటి ప్రయత్నం చేయకుండా బీసీ కమిషన్ వేసి, కాదు డెడికేటెడ్ కమిషన్ అంటే మళ్ళీ వేసి, పార్లమెంటుకు పంపిన దాన్ని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని పంపిన దాన్ని మళ్ళీ అసెంబ్లీ ప్రొవోక్ చేసి ఆర్డినెన్స్ అన్నారు. ఆర్డినెన్స్ లేదు, ఏం లేదు, మళ్ళా అసెంబ్లీలో పెట్టి చట్టాలు తీసుకొచ్చిండ్రు. ఇవాళ 2 చట్టాలు తీసుకొచ్చారు. ఒకటి విద్యా ఉద్యోగాలు, 2 స్థానిక సంస్థల రిజర్వేషన్. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కామారెడ్డి డిక్లరేషన్ అంటే 2, 3 కాదు, 100 ఉన్నాయి. మీ చేతిలో ఉన్నటువంటి ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వకుండా, మీ చేతిలో ఉన్నటువంటి మంత్రి పదవులు ఇవ్వకుండా, మీ చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో 42% ఇవ్వకుండా, ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. బీసీలకు చేసినటువంటి 3 లక్షల గొర్రెలకు డబ్బులు ఇవ్వకుండా, చేప పిల్లలకు 100 కోట్లు ఇస్తామన్నారు, బీసీ ఏ గ్రూప్లో చేస్తామన్నారు, ముద్రాజు అనేక అంశాలను పక్కకు పెట్టి, ఎంబీసీ మంత్రిత్వ శాఖ మీ చేతులను పక్కకు పెట్టి, ఇలా 2 కీలకమైనటువంటివి మీరు బిల్లులు పాస్ చేశారు. సరే, మీరు ఆ 2 ప్రధానమే అనుకుందాం, మేము కూడా ఓకే. కనీసం దానిలోనే ఉందా చిత్తశుద్ధి? ఇలా రిక్రూట్మెంట్ అవుతున్నాయి,